ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మాధవి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సుచిత్ర. సుచిత్ర. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? చాందని. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్. వరంగల్. మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? ఇక్కడికి వచ్చాకే పరిచయం అయిందా? వెరీ గుడ్. సో ఇద్దరు కూడా బాగా రెడీ అయ్యి వచ్చారు. పండగ కళ కనిపిస్తుంది మీ ఇద్దరిలో. సో బాగా చేసుకుంటూ ఉంటారా నవరాత్రులు? చాలా. స్టార్ట్ అయిన దగ్గర నుంచి చక్కగా పూలు, బతుకమ్మ, అమ్మవారికి నైవేద్యాలు అన్ని బాగా చేసి పెడుతూ ఉంటారా? సో ఫైనల్ గా మనం అందరం చేసేది అదే కదా, అమ్మవారి పేరు మీద ఒక 4-5 రకాలు చేసుకుంటాము మనకి నచ్చినవి. ఫైనల్ గా మనం లాగిన్ చేస్తూ ఉంటాము. సో రెడీ ఇద్దరు కూడా. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాం ఈ రోజు. ఓకే. ఓ పిండి. ఏం పిండి? మైదా పిండి. సో మనకి పండగ సీజన్లో బాగా అవసరం పడుతూ ఉంటుంది కదా, అంటే అన్నిటికీ స్వీట్స్కి కానీ హాట్కి కానీ లేకపోతే అమ్మవారి దగ్గర అట్లా ముగ్గులు వేసుకోవడానికి అన్నిటికీ కూడా. సో మీరిద్దరు కూడా ఏంటి అంటే మైదా పిండితో మీకు తెలిసింది ఏదైనా కూడా మంచి టేస్టీగా వంట చేయాలన్నమాట. ఓకేనా? సో కూరలు అవి ఎలాగో చేయలేం కాబట్టి స్నాక్స్ టైప్లోనే ఏమైనా ట్రై చేయాలనుకుంటా, లేకపోతే మీకు ఏమైనా వస్తే చేయొచ్చు కూరలు కూడా, నేనేం కాదన్ను. సో ఆలోచించండి బాగా మైదాతో ఏం చేయొచ్చో. సో చేసి నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టేద్దాం. సో నేను టైమర్ స్టార్ట్ చేస్తాను. మీరు ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆపేస్తా, అంటే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తాను అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా కొట్టుకోకుండా. ఓకేనా? సో ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను టైమర్. ఇప్పుడు టైం పరిగెడుతుంది, మీ బుర్ర కూడా షార్ప్గా పరిగెట్టాలన్నమాట. మైదాతో ఏం చేయొచ్చు? మైదాతో రోల్స్ చేయొచ్చు. పుల్కా కాదు, రోటీ ఐటమ్స్ చేయొచ్చు. మిక్స్డ్ వెజ్ పరోటా. నేను ఈవిడతో పరోటా అంటే మీరు పరోటా చేసేస్తున్నారా? ఓకే. మీరేమన్నా ఆలోచించారా? ఇంకా ఆలోచిస్తారా తర్వాత దాకా? ఆలోచించాను. ఏం చించారు? మైసూర్ బోండా చేద్దాం. మైసూర్ బోండా. సో 22 సెకండ్స్లో చెప్పారనమాట చాందిని. నైస్. ఓకే అండి, మరి మిక్స్డ్ వెజ్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో చాందిని మొదలు పెడదామా? సో ఫస్ట్ మనము లోపల స్టఫింగ్ కుక్ చేసుకోవాలా? ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి. ఓకే. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి. ఓకే. తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 మిక్స్. అక్కడ చక్కగా స్పూన్లు ఉన్నాయిగా, అవి తీసుకోవచ్చుగా. అలవాటు అయిపోయిందా వంటింట్లో? ఈ స్పూన్తో నేను తిప్పనా ఏంటి కొబ్బరి తీసి? ఆ స్పాచులా ఇంట్లో ఏది ఉంటుంది అలా అలవాటు. ఏది ఉంటుందా? కనీసం వేపిండి తీసేటప్పుడైనా చేయి వాడకుండా గెరట వాడతావా? తర్వాత బాయిలింగ్ ఆలు. బాయిల్ చేసిన ఆలువా? ఆలు వేసేసుకోవాలి. ఓకే. సో దీన్ని ఇలా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట, అంటే పరోటాలో కాబట్టి మెత్తగా ఉండాలి. తర్వాత వచ్చేసి ఉడకబెట్టిన బఠానీ అది కూడా వేసేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మొత్తం స్పూను. నేను వద్దన్నానే ఇటు పక్కన స్పూన్లు అలవాటు అయిపోయింది వంటింట్లో. ఓకే. సాల్ట్, పచ్చిమిర్చి అన్నీ అయిపోయాయి. అలా ప్రిపేర్ చేసుకున్నాక ఇది పిండి చపాతి పిండి లాగా. సో మైదా ఉండి సాల్ట్ మిక్స్డ్ వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి కొంచెం ఆయిల్ అవసరం లేదు, ఓన్లీ నీళ్ళతోనే మనం చపాతి పిండిలా చేసేసుకోవాలి. సో మైదాని మామూలుగా మనము రోటీస్ చేసుకున్నట్టు మైదాలో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు వేసేసి కలిపేసుకోవచ్చు. ఓకే. సో అలాగా మనం పిండి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది అయిపోయినట్టేనా? ఇది చిన్న చపాతీలా చేసేసుకోవాలి. ఓకే. స్టఫింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు దీనికి కూడా పీట ఏం అక్కర్లేదా? మొత్తం చేతితో పీట అవసరం తెలిసి పెట్టుకో. కొంచెం ఆయిల్ ఇలా
దానికి కూడా ఆయిల్ వేస్తా. అది స్టఫ్ చేసుకోవడానికి కొంచెం వెడల్పు అని వేసుకొని. అది కదా కర్రకు కూడా నువ్వు నూనె రాస్తే సినిమాల్లో కొట్టడానికి కర్రలకు బాగా నూనె రాస్తారు కదా, ఆ టైప్లో అనిపించింది నాకు. కర్రీ వేసేసుకోవాలి. వేసేద్దామా చేత్తో? గరిట తీసుకుందామా? తీసుకో, ఎంత కావాలి. పెనం పెట్టేస్తున్నా. ఓకే. చాందిని ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. ఎన్నాళ్ళైంది పెళ్ళై? 4 years. 4 years? పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఒకడు బాబు. ఎంత వయసు? 3 కంప్లీట్ అయ్యి 4 వచ్చాయి మొన్ననే. మీ బాబుకి కూడా 4 వచ్చాయా? ఏం పేరేంటి? తనీష్. గుర్తు చేసుకున్నావా? అదేం లేదండి, నాని అని నిక్ నేమ్, నాని అని పిలుస్తా. అలా వచ్చేసిందా? ఏది చెప్పాలి అర్థం కాక. సో మీ వారు ఏం చేస్తుంటారు? అకౌంట్ ఎగ్జిక్యూటివ్. ఆయన పేరేంటి? కృష్ణ. హాయ్ చెప్పండి మా అబ్బాయికి మా వారికి. ఓకే, మీ అబ్బాయికి మీ వారికి ఇద్దరికి హాయ్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. మా ఫ్రెండ్స్ కి. ఇప్పుడు ఒకసారి లిస్ట్ చెప్పేవా ప్లీజ్? ఫ్యామిలీ అయిపోయింది, ఫ్రెండ్స్ అయిపోయారు, మీ ఊర్లో వాళ్ళకి అందరికి హాయ్. సో పూజలు అవి బాగా చేస్తుంటావా? చాలా 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 దైవభక్తి చాలా ఎక్కువ నాకు. పెళ్ళికి ముందు నుంచా పెళ్ళికి తర్వాత నుంచా? పెళ్ళైన తర్వాతే. ఎందుకలా? ఇంకా సెంటిమెంట్ అయిపోయింది, పెళ్లి తర్వాతనే అన్ని తెలిసాయి నాకు. పెళ్లి కాక ముందు పెళ్లికి ముందు బాగా దండం పెట్టుకున్నావా, నాకు మంచి మొగుడు రావాలి? అదైతే అనుకోలేదు, కానీ రియల్ గా వచ్చేసాడు. అందుకని భక్తి పెరిగింది అనమాట. ఓకేనా? సో వేసేద్దామా? నెయ్యా? ఓకే వెయ్యి. సో మొత్తానికి అలా పెళ్ళైన తర్వాత సెంటిమెంట్ పెరిగింది అనమాట చాలా. సో ఇప్పుడు పూజలు బాగా చేస్తుంటావు. ప్రసాదాలు అవి? ప్రసాదాలు చాలా చేసేస్తాం. చాలా. పెనం పైన నెయ్యి వేసేసుకొని దాని మీద పరోటా, దీనిపైన కూడా కొంచెం నెయ్యి అద్దేసుకోవాలి. దీనికి కూడా అవసరం వద్దని అనుకోలేదు నేను. సో ఇప్పుడు ఇది జాగ్రత్తగా అటు ఇటు కాల్చుకుంటే పరోటా రెడీ, అంతేనా? నేను హెల్ప్ చేస్తాను. కొంతమంది సైజ్ పెద్దగా కూడా చేసేసుకుంటారండి. ఓకే, సో మిక్స్డ్ వెజ్ పరోటా రెడీ. ఓకే అండి, మరి మిక్స్డ్ వెజ్ పరోటా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ పరోటా తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, క్యారెట్ తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి పరోటాల్లో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజ్ పరోటా రెడీ.